రైట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా డీజే ఈ సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్. ఏసీపీ రఘువీర్ ను కలిసిన దర్శక నిర్మాతలు ఫేస్బుక్ లో సినిమాను అప్లోడ్ చేసిన విషయంపై కంప్లైంట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. యూట్యూబ్లో ఈ సినిమాని థియేటర్ల నుంచి సెల్ ఫోన్లలో దాంట్లో అప్లోడ్ ఎలా అంటే వాంటెడ్లీగానే డీజేకు వస్తున్న కలెక్షన్స్ని వీటిని చూసి ఓర్వలేక డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టే కనిపిస్తుంది. సో దానికే ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి అవన్నీ స్క్రీన్ షాట్స్ వాళ్ళ ఐడీలు అన్నీ తీసుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 12 అవర్స్లో ఏమేమైతే మేము కంప్లైంట్ చేసిన కేసెస్ ఉన్నాయో అవన్నిటి మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి 12 అవర్స్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్. రాజుగారు చెప్పినట్టుగా జస్ట్ ఫర్ క్రేజ్ మేము చేయగలుగుతాం అన్నట్టుగా. విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎవరో టామ్ అండ్ జెర్రీ ఫోటోలో లేకపోతే అనానిమస్లో డేర్గా ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోలు పెట్టి మేమే పెడుతున్నాం, ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. కేవలం దాని మూలంగా నేను ఇప్పుడు ఇవాళ ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళ మొత్తం ట్రేస్ చేస్తున్నారు. విదిన్ 4 అవర్స్ అరెస్టులు జరుగుతాయి. సో దయచేసి పరిస్థితి ఇప్పటితో ఆపేయండి, లేదంటే